హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రమౌళి. ఈరోజు సరికొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ 2024వ సంవత్సరంలో నేను 2 ఆంజనేయ స్వామి ఆలయాల్ని దర్శించుకున్నాను. అందులో మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి జన్మస్థానమైనటువంటి అంజనాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాను. దాని తరువాత కర్ణాటకలోనే హోస్పేట అనే ప్లేస్ నుంచి సుమారుగా 30-40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వడ్డు అనే ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో ఆంజనేయ స్వామి స్వయంగా వెలిసినటువంటి ఒక ఆలయం ఉంది. అక్కడ ఆ స్థానంలో కూడా ఆంజనేయ స్వామి వారు చాలా వింతగా అక్కడ వ్యక్తమయ్యారనమాట. అది ఎలాగా అనేది నేను చెప్తాను. నేను అక్కడ ఆలయ పూజారి గారు ఎవరైతే ఉంటారో ఆయన సంప్రదించి ఆ కథనాన్ని మొత్తం అంతా కూడా రికార్డ్ చేశాను. కానీ ఏంటి అంటే అక్కడ లోకల్గా కన్నడ భాష అవడం వల్ల నాకు అంతగా అర్థం కాలేదు. తర్వాత అక్కడ స్థానికులతో మాట్లాడి ఆ స్థల పురాణం అంతా కూడా నేను తెలుసుకున్నాను అనమాట. ఆ స్థల పురాణం తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అది ఏంటి అంటే అది ఒడ్డు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో అక్కడ ఒక సెలయేరు పారుతూ ఉందన్నమాట. ఒకానొక సందర్భంలో ఒక చాకలి ఆవిడ పేద బ్రాహ్మణురాలన్నమాట. ఆవిడ అక్కడ వచ్చి ఆ చాకలి పని చేసుకుంటూ ఉంటుండగా ఆవిడ యొక్క ముక్కు పుడక కింద పడిపోతుంది. అక్కడ కింద పడిపోయి ఒక రాయి వద్ద ఆ ముక్కు పుడక పడిపోతుందన్నమాట. పడిపోతే ఏమవుతుంది అంటే ఆ ముక్కు పుడక కింద పడిపోయిన తర్వాత తీద్దామని బయటికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ముక్కు పుడక పైకి రావట్లేదు. అంతేకాకుండా ఆ ముక్కు పుడక ఏ రాయి అయితే మీదైతే పడిందో ఆ రాయి మీద ముక్కు పుడక ఉండి దాని మీద సూర్యకాంతి పడి అది చాలా ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ముక్కు పుడక చేతికి నుంచి బయటికి తీస్తుంటే ఆ ముక్కు పుడక ఎంత ఉన్నప్పటికీ కూడా పైకి రావటం లేదు. ఇది ఏంటి ఇలా రావట్లేదు అని చెప్పేసి ఆవిడికి చాలా ఆశ్చర్యం వేసి అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి రాజులకి చెప్పింది. ఆ రాజుగారు ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి తమ వద్ద ఉన్నటువంటి సైనికుల్ని సరంజామాని మొత్తం అంతా తీసుకొని ఆ ఒడ్డు అనే ప్లేస్కి వచ్చి ఏ రాయి మీద అయితే పడిందో ఆ ముక్కు పుడక ఆ రాయి వద్దకు వచ్చి ఆ ముక్కు పుడకని తీద్దామని చాలా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ రాలేదు. ఇదేంటి రావట్లేదు అని చెప్పేసి రాయి బోర్లా పడి ఉంటుందన్నమాట. సరే దీన్ని ఒకసారి రాయిని బయటికి తీయండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపిస్తే రాజుగారి ఆజ్ఞానుసారం అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ అక్కడ ఉన్నటువంటి బలగం కానీ ఎంతో ప్రయత్నం చేసి ఆ బోర్లా పడినటువంటి రాయిని ఇలాగ బయటికి తీస్తారనమాట. బయటికి చూస్తే అంత ఆశ్చర్యం. అక్కడ వాళ్ళకి అది రాయి కాదు, అది సాక్షాత్తు హనుమాన్, జై హనుమాన్. అక్కడ ఆంజనేయ స్వామి ఆ సెలయేరులో కొట్టుకొని వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విగ్రహం అనేది ఎవరికీ తెలియదు అనమాట. కొట్టుకొని వచ్చి ఆ వడ్డు అనే ప్లేస్లో అక్కడ బోర్లా పడి విగ్రహం పడి ఉంటే దాని మీద ఈ పేద బ్రాహ్మణురాలు అనేటువంటి ముక్కు పుడక పడుతుందన్నమాట. సో కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ ఊరి మీద పడి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా కూడా ఉన్నారు. అక్కడ ఇంకొకటి నేను చూసిన విశేషం ఏంటి అంటే ఈ గుడి 1642వ సంవత్సరంలో నిర్మాణం జరిగింది. దానికంటే ముందు ఎప్పటి నుంచి ఉందో కూడా ఎవరికీ తెలియదు. ఎందుకు జరిగింది అని నేను చెప్తున్నానంటే ఆ 1642వ సంవత్సరంలో ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ ఆలయం గోపురం మీద ఒక కలశాన్ని పెట్టారు. అది 26 కిలోలు సుమారుగా బరువు ఉంటుందన్నమాట ఆ కలశం. ఆ కలశాన్ని ఇప్పుడు తీసేసి ఆ గుడి లోపడే ఒక చిన్న బాక్స్లోనే దాన్ని భద్రపరచడం అనేది కూడా జరిగింది. ముందుగా మేము ఆ కలశాన్ని దర్శించుకున్నాం. తర్వాత ఆ సెలయేరులో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం దొరికిందో ఈ వడ్డు అనే గ్రామ మధ్యకు తీసుకొచ్చి అక్కడ మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేసి పూజలన్నీ కూడా ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇప్పటికీ కూడా ఏంటి అంటే విశేషం కొన్ని సందర్భాల్లో ఆ ఆంజనేయ స్వామి ఆ ఊరిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలతో మాట్లాడారని కూడా చాలామంది గ్రామస్తులు మాకు చెప్పడం కూడా జరిగిందనమాట. అంతటి విశేషం కలిగినటువంటి ఆలయాన్ని నేను దర్శించుకోవడం జరిగింది. అది నాకు చాలా హాయిగా ఉంది. అది చాలా చిన్న గుడే. ఇప్పుడు ఆ గుడి యొక్క మొత్తం అంత విశేషాలని కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే చిత్రీకరించానో అదంతా కూడా మీకు చూపిస్తాను. చూసి మీరందరూ కూడా ఆంజనేయ స్వామి కృపకి లోను కావాలని ఆ ఆంజనేయ స్వామి దయ మన అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ
మీ చంద్రమౌళి. ఇప్పుడు నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియోని చూసి ఆ ఆంజనేయ స్వామి కృపకి అందరూ కూడా లోనవ్వాలని కోరుకుంటూ, ఆ ఆంజనేయ స్వామి దయ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ, జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కర్ణాటకలోని తోర్నగల్లు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒడ్డు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఇది చాలా పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. ఆ గుడి వద్దకు చేరుకున్నాం. ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు ఏంటో ఆలయ పూజారి ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్తారు, ఒకసారి విందాం. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్కి, విందాం ఒకసారి. సార్, మీ పేరేంటి? మీ పేరు? మా పేరు నారాయణ స్వామి. నారాయణ. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మా యొక్క స్థాపించి చేస్తాము. ఓకే. ఈ గుడి గురించి చెప్తారా ఒకసారి మాకు? గుడి స్టోరీ, ఈ గుడి స్టోరీ, ఈ కలశం గురించి నాకు చెప్పండి ఒకసారి. ఇది కలస అడేది, ఇది పాతది, పాతి కలసం. గోపురం ఉంది, ఆ పైన ఉంది. ఇది గోపురం పైన ఉండే కలశం. ఈ కలసము 1699 సంవత్సరంలో అప్పుడు కలశం అనమాట. 1642 ఈ దేవస్థానం కట్టింది. 1642. వాళ్ళు రాసింది ఎవరు ఇచ్చింది, ఎవరింది అంతా అప్పుడు కలిసి. ఓకే. దేవస్థానం కట్టేసి ఎన్నాళ్ళకి పెట్టినారో గుట్ట. ఈ పెట్టింది డేట్ మీది. ఓకే ఓకే, అర్థమైంది. ఈ కలసం పెట్టిన డేట్ ఇది. ఈ కలసం పెట్టిన డేట్ గుడి ఎన్నాళ్ళకి అయిందో, గుడి ఎన్నాళ్ళు అయిందో ఎవరికి తెలియదు. ఈ గుడి స్టోరీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఈ ఉడుకుంటే చోరుడు బొమ్మగట్ట సొండ్రు దగ్గర ఉంది. కూలికి దగ్గర చోరుడు బొమ్మగట్ట. ఈ గుడి కట్టించినారు. వాన వచ్చింది చాలా, ఒక ఏడాది వాన వచ్చింది. వాన వచ్చి అయ్యప్ప ఈ అడుగుతో వచ్చి ఆడుకుంటాడు. బతుకమ్మని కుట్టుతున్నాం. బతుకమ్మని వాన కుట్టుతున్నాం. వర్షం వచ్చింది. వర్షం వచ్చింది. కేరళ పార్టీ అది అడిగి వచ్చినాడు. పాల్పడినాడు. బ్రాహ్మణ పూజ చేస్తా ఉంది. ఎవరు? బ్రాహ్మణుడు. ఆడమ్మ పూజ చేస్తారు. స్నానం చేయాలి వచ్చేది, స్నానం చేయాలి వచ్చేది. ఆ ఎమ్ముడు మూర్తి పడిపోయింది. బండిపోయిన పైన బట్టలు చేసేది, స్నానం చేసేది. మూర్తి పడిపోయింది. ఆ మూర్తి ఇంకేం ఇంత అగలు కానుస్తుంది సూర్యుని పొట్టుకి. అంటే ఫోకస్ పడింటే సూర్యుని కిరణాలకి పెద్దగా కనిపిస్తాం. చేయి లేదు, చివరి చేతికి దొరకలేదు. ఏమంటే మాయ ఉంది. ఇది ఏంటంటే ఆనిగుంది. హంపి దగ్గర ఉండే ఆనగుంది. ఆనిగుంది ఉంది. రాజు వచ్చి చూస్తారు. ఈయన మా పవిత్రం ఉంది. చిరువేసి చూస్తాను. చిరువేసి ఆంజనేయ స్వామి బార్డర్ పడిన ఆంజనేయుని తీసి రాజు నుంచి తిప్పి చూసిన తర్వాత మూర్తి కనిపిస్తుంది. ఎవరు ఎక్కడ ఆ మూర్తి తీస్తుంటేనా? ముక్కపడక కాదు, ఏమో పవిత్రమైన జాగా ఉంది అని ఆంజనేయ దగ్గరికి వస్తే ఆ ముక్కపడక చేయి దొరుకుతలేదు కదా, అందువల్ల తిప్పి చూస్తే ఆంజనేయ మూర్తి. ముక్కపొడి తిప్పి చూస్తే ఆంజనేయ స్వామి. ఈ బాధపడినాడు అయ్యప్ప. మూర్తిని బాటలు ఉంది పైన కనిపిస్తుంది. వచ్చింది సార్, నీళ్ళ వచ్చింది. నీళ్ళ వచ్చింది కదా, నీటిలో ఏర్లో పారుకుంటూ నీళ్ళ వచ్చింది. మాట్లాడుతుంది ఆంజనేయుడు. అంపేలా ఒక పాత గుడి అప్పుడు బట్టలు చూడ స్తంభాలు ఒకటి ఏదో ఒకటి. హంపిలో ఉండే పాత గుడి స్తంభాలు. ఓల్డ్ టెంపుల్ సార్ అండి, ఓల్డ్ టెంపుల్. పెట్టే గుడి కట్టి ఒడ్డు హళదరాయ స్వామి అంటే పేరు పెట్టినాడు. ఒడ్డు అని ఊరు పేరు. ఊరు ఫుల్ నేమ్ ఇస్ ఒడ్డు హళదరాయ అంటే ఏరులో హళదరాయ స్వామి. వ్యాసరాయలు ప్రతిష్టాపన చేసింది. వ్యాసరాయలు వ్యాసరాయ ఇది
ఉమ్. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ ఒడ్డు అనేది ఇక్కడ గ్రామం పేరు. ఉమ్. ఆళ్ళెదరాయ ఆంజనేయ స్వామి ఆళ్ళెదరాయ అంటే ఏరులో పారుతూ వచ్చినటువంటి ఆంజనేయ స్వామి, ఉమ్. వ్యాసరాయలు ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి అన్నమాట ఇది. ఉమ్. సో హంపి కాలంలో ఉన్నటువంటి టెంపుల్ ఇది. అక్కడ ఉన్నటువంటి నిర్మాణ శైలి ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ స్తంభాలు కూడా ఇవన్నీ కూడా హంపిలో ఏ విధంగా ఉన్నాయో అక్కడ. ఈ గుడి కట్టినప్పుడు ఈ గుడి మీద అప్పట్లో పెట్టినటువంటి గోపురం ఇది, కలసం. కలసం ఇది, సారీ కలసం ఇది. సో 1699లో అప్పుడు కలసం పెట్టారు, కానీ 1642వ సంవత్సరంలోనే ఈ గుడి ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఆంజనేయ స్వామి దర్శనం కూడా ఈ కలసం చేపిస్తాను, బరువు చూడండి. ఈ కలసం బరువు ఎంత పూజ ಇದು 26 kg ಇತ್ತು. 26 కేజీలు. 26 కలశం బరువు 26 కిలోలు అనమాట. 26 కిలోల కలశాన్ని అప్పుడు ఈ ఆలయం గోపురం మీద పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంచారనమాట. ఇప్పుడు మీకు ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేపిస్తాను, చూడండి. క్లియర్గా చూడొచ్చు లోపల ఆంజనేయ స్వామి. ಇದು ರಾಮ ಸೀತೆ ಈ ಪಕ್ಕ లోపల ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనమాట. ಇಲ್ಲಿ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి గారి గురువు గారు అయినటువంటి రాముడు సీత కూడా ఉన్నారు ఇక్కడ, చూడొచ్చు పక్కన. ఇక్కడ జై శ్రీరామ్ విగ్రహాలు జై శ్రీరామ్. చూడముచ్చటగా ఉన్నాయో. రాముడు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ భక్తులు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ ఏమైనా తలుచుకొని ఇక్కడ స్వామివారిని వేడుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి దేవుని దండం పెట్టుకుంటారనమాట. ఆల్మోస్ట్ 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆంజనేయ స్వామి మాట్లాడతాడని హిస్టరీ ఉంది సార్. ఇక్కడ ఓ తెలుసా? ఇక్కడ చెప్తున్నారు జనాలు కూడా. మాట్లాడతాడంటే history. పవర్ఫుల్ ఆంజనేయ. చాలా చాలా దూరం నుంచి వస్తారు. పాంపలు బెంగళూరు, హైదరాబాదు, మైసూరు, హైదరాబాద్ హైదరాబాద్ నుంచి శాంతం వస్తారు. ఈ స్వామివారి దగ్గరికి వివిధ ప్రదేశాల నుంచి వస్తుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. స్వామివారే ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారని ఇక్కడ ప్రజల ద్వారా మనం తెలుసుకున్నాం. సో ఇలాంటి ఆంజనేయ స్వామిని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. ఈ ఆంజనేయ స్వామి దర్శనం ఇవాళ మాకు కలగడం మాకెంతో ఆనందదాయకం. సార్ మీ అభిప్రాయం చెప్పండి. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప, ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఎంతో భాగ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అద్భుతమైన దేవాలయాన్ని చూడడం అనేది నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. పైగా ఆంజనేయ స్వామి స్వయంగా మాట్లాడటం అనేది అద్భుతమైన విషయము. మా కొలిగైనటువంటి ఉలుగప్ప ద్వారా ఈ ఆలయాన్ని చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఉలుగప్ప కూడా వీరు ముఖాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై విజయనగరం. జై హనుమాన్. జై మారుతి. बोलो आंजनेय स्वामी की जय। बोलो आंजनेय स्वामी की जय। बोलो आंजनेय स्वामी की జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాజీ. జై మారుతి. సో అది ఫ్రెండ్స్, ఈరోజు వడ్డు అల్లయ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం యొక్క విశేషాలు. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా జై శ్రీరామ్. జై హనుమాజీ. జై మారుతి.